తల్లి రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత. గ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత అంటే ఆమె మెడలో ఒక చింతాకు పతకం వేసుకుంది. ఆమె మెడలో వేసుకున్నటువంటి చింతాకు పతకం అంటే చింతాకులు ఎలా ఉంటాయో అటువంటి కూర్పుతో చేయబడినటువంటి హారం. ఆ హారము ఎటువంటిది అంటే రత్నగ్రైవేయ చింతాక, రత్నములతో పొదగబడినటువంటి చింతాకు పతకాన్ని మెడలో ధరించింది. అలాగే ఏదో ఆ తల్లి వేసుకున్నటువంటి వాటిలో నవవిద్రుమ బింబ శ్రీన్యకారిరదనచ్చదా, ఇది అమ్మవారి యొక్క పెదవి పోల్చబడింది. అప్పుడే బాగా సానబెట్టి పైకి తీసినటువంటి పగడము ఎటువంటి ఎర్రటి కాంతితో ఉంటుందో ఆమె యొక్క క్రింది పెదివి అధరము అటువంటి కాంతితో ఉంది. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణములలో పొదగబడినటువంటి మణులను గూర్చినటువంటి వర్ణన, రత్నములను గూర్చినటువంటి వర్ణన. ఇటువంటివి లలితా సహస్రనామ స్తోత్రంలో మీకు కొన్ని కనపడతాయి. ఏదో సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ, ఆమె పెట్టుకున్నటువంటి పాదములకు ఉన్న మంజీరములు మణులతో పొదగబడి అవి చక్కటి శబ్దాన్ని బయటికి విడిచిపెడుతున్నాయి. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆ శబ్దము వినేటటువంటి వాళ్ళకి చెవులకు ఇంపుగా వినపడుతోంది. కాబట్టి సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ. అలాగే రత్న కింకిణికారం యరసన దామభూషిత, ఆమె వడ్డాణం పెట్టుకుంది. వడ్డాణానికి రత్న కింకిణికారం యరసన దామభూషిత, రత్నములతో పొదగబడినటువంటి చిరుగంటలు కట్టబడి ఉన్నాయి. అందుకని ఆ తల్లి నడిచి వెడుతుంటే హస్తాభరణములు గాజులు కళ్ళు కళ్ళు అంటూ ఉంటాయి. మెడలో శతమానములు ఇతర ఉరుసులతో ఉరుసుకుని చిన్న శబ్దం చేస్తూ ఉంటాయి. ఆమె పాదముల యొక్క మంజీరములలోంచి చక్కటి శబ్దము వినపడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆమె నడిచి వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మంగళధ్వనులు. ఆమె పెట్టుకున్నటువంటి వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల యొక్క సప్పడి వినపడుతూ ఉంటుంది. ఆమె నడిచినప్పుడు కొణ కాంచీదామా కనికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధిదురహో పురుషిక అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా ఆమె అనేకమైనటువంటి రత్నములను ధరించి ఉంటుంది.